ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఎలాంటి అదృష్టం ఏంటని చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే బీజేపీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అయితే రాజీనామా చేశారు. గతంలో ఇక టీఆర్ఎస్ నుంచి ఉండి 2 సార్లు గెలవడం, దాని తర్వాత వచ్చేసి ప్రజాసమితి పార్టీ, తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో చాలా కీలకమవుతుంది కాబట్టి సో ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఇక పార్టీలోకి రావడం శుభసూచకం భావిస్తున్నారు. తిరిగి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న అరూరి రమేష్ ప్రకటించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేష్ అయితే పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వర్ధనపేట ఎమ్మెల్యేగా అరూరి రమేష్ అయితే పనిచేశారనమాట. వరంగల్ లోక్సభ స్థానంలో బీజేపీ నుంచి బరిలో దిగినటువంటి అరూరి రమేష్ నిరాశ ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్లో కొనసాగిన ఆయన గెలిచే టికెట్గా భావించి బీజేపీలో చేరిన ఫలితం మాత్రం దక్కలేదు. కేంద్రంలో మోదీ బీజేపీ ఇమేజ్తో ఇన్నాళ్ళు గెలుపు ధీమాతో ఉన్న ఆయనకు 2024 లోక్సభ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. అరూరి పైన వ్యతిరేకత ఉండడంతో మోదీ చరిష్మా కూడా పనిచేయలేదని చెప్పేసి పలువురు అయితే అంటున్నారు. ఇక వర్ధనపేట ఎమ్మెల్యేగా 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల ఇక మెజారిటీతో గెలిచిన అరూరి రమేష్ 2023 శాసనసభ ఎన్నికల్లో 1,00,000 పైగా మెజారిటీ ఆశించారు. అయితే ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టిన బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే మంత్రి పదవి పొందాలని ఆశపడ్డారు. కానీ ఆయన పైన అనుచరులు ఇక వ్యతిరేకత అంటే 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్గా ప్రయత్నాలు చేసినప్పటికీ గులాబీ పార్టీకి వ్యక్తిగతంగా తనకు పరిస్థితి అనుకూలలేకపోవడంతో మోదీ చరిష్మాతో గెలవవచ్చని చెప్పేసి ఉద్దేశంతో బీజేపీ వైపు చూశారు. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇస్తానన్నా కూడా వద్దనుకొని రాజకీయ పరిణామాలు 2024 అదేవిధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇప్పుడు ఊహించని అదృష్టమే వచ్చింది అంటున్నారు. చూడాలి మరి వరంగల్ సంబంధించినటువంటి ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది. కాలంలో కడియం